శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాలని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది అని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. మిథున రాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను మీకు ఫస్ట్ విద్యార్థుల నుంచి మొదలు పెడితే ఈ యొక్క వారము విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలోకి చదవడం లేదా విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఇది బాగుందని కూడా చెప్పొచ్చు. కళాకారులు, సినిమా వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి సమయం. వ్యవసాయదారులకి బాగుంటుంది. విదేశీయ ఉద్యోగంలో కమ్యూనికేషన్స్ ద్వారా బాగా అవకాశం ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మాట్లాడడం ద్వారా సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమికుల ద్వారా సర్వీస్ సెక్టార్ లో పనితీరు మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం వస్తుంది. వ్యాపారంలోనూ కొత్త పరిచయాల ద్వారా, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా మంచి అనుకూలాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లక్కీ నంబర్ 5, ఆకుపచ్చ కలర్. ఈ వారం అంతా బాగుంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం చాలా బాగుంటుంది. మీకు విష్ణు సహస్రనామ పారాయణం లేదా వెంకటేశ్వర స్వామి, రాముడు, విష్ణు, వైష్ణవ సంబంధమైనటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి, లేదా తిరుపతికి వెళ్ళి ఒకసారి మొక్కు తీర్చుకొని రండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయోస్తు.